హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అందని అదృష్టం'. మోచర్ల జయశ్యామల గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఈ నవలలో ఎక్కడైనా సరే భార్గవ అన్నదాన్ని పొరపాటుగా భార్గవి అని చదివితే దయచేసి క్షమించగలరు. ఎందుకంటే నవల మొత్తం కూడా ఎక్కడ భార్గవ అని రాలేదండి. అన్ని చోట్ల భార్గవి అనే వచ్చింది. ప్రింటింగ్ మిస్టేక్ పడింది మాట. నేను మ్యాక్సిమం అంతా కవర్ చేసుకుంటానే చదివాను. ఇంకా ఎక్కడైనా ఇన్ కేస్ చిన్నగా తప్పు ఏమన్నా చదువుంటే దయచేసి క్షమించగలరు. బాబాయ్ హాల్లోంచి చిరపరిచితమైన పిలుపు వినబడి గదిలో బీరువా దగ్గర కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్న భార్గవ ఆ పిలుపు కోసమే కాచుకుని కూర్చున్నట్లుగా ఒక్క ఉదుటును లేచి పరుగులాంటి నడకతో హాల్లోకి నడిచాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పిలుపు వినే లోపల నుంచి మంజు కూడా హాల్లోకొచ్చింది. ఎదురుగా 6 అడుగుల విగ్రహంతో, పసిమి ఛాయతో, ఫుల్ సూట్లో, కుడి చేతిలో మీడియం సైజు సూట్ కేసు, ఎడం చేతిలో మరో చిన్న బ్రీఫ్ కేసులతో నిలబడి నవ్వుతున్నాడు వంశీ వాళ్ళిద్దరి కేసి చూసి. వచ్చేసావు వంశీ, ఆనందంగా వచ్చింది పలకరింపు భార్గవ్కి. వచ్చేశాను బాబాయ్. 2 చేతుల్లో ఉన్న సూట్ కేసులు కింద పెడుతూ ఆగి చటుక్కొని ఊహించిన విధంగా ఒక అడుగు ముందుకేసి భార్గవ పాదాల మీద 2 చేతులు ఉంచి, బాబాయ్ మీ దయవల్ల నేను ఇంతటి వాణ్ణయ్యాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. భార్గవ హృదయం పులకించిపోయింది. ఆనందంతో మాటలు రాలేదు. మౌనంగా వంశీని 2 చేతులతో లేవనెత్తి నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ హృదయానికి దగ్గరగా తీసుకున్నాడు. ఒక్క క్షణం భార్గవ విశాల వక్షస్థలంపై అలాగే తలవాల్చుకుని ఉండిపోయాడు వంశీ. భార్గవ గుండెల్లో ఏవో రహస్యాలు వింటున్నట్టు. ఆ దృశ్యం చూస్తున్న మంజుకి ఏదో తెలియని వర్ణించనలవి కాని ఆనందంతో కూడిన దుఃఖం కలిగింది. నా ఆశీర్వాదానికి ఏముంది వంశీ, ఎల్లప్పుడూ మీ అమ్మ ఆశీర్వాదం నీకు ఉండాలని మట్టుకు నేను కోరుతున్నాను. వంశీ వీపు మీద ఆప్యాయంగా రాస్తూ గంభీరంగా అన్నాడు భార్గవ. అలా అనుకో బాబాయ్, అమ్మ ఆశీర్వాదం ఎలాగ ఉంటుంది, కానీ మీ ఆశీర్వాదం అండా లేనిదే ఇంత వాణ్ణయ్యేవాణ్ణా అన్నాడు వంశీ భార్గవ చేతుల నుంచి తప్పించుకుంటూ. దానికేముంది వంశీ, అన్నట్లు నీ ట్రైనింగ్ పూర్తయింది కదూ, ఇవాళ వస్తావని అనుకుంటూనే ఉన్నాం, కానీ ఏ ట్రైన్కి వస్తావో తెలీదు. స్టేషన్కి వద్దామంటే. పర్వాలేదురే బాబాయ్, అనవసరంగా మీకు శ్రమ ఇవ్వడం ఎందుకని, నా ట్రైనింగ్ పూర్తయింది. ఒక్క వారం 10 రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్స్ రావచ్చు అని. ఏం మంజు, బాగున్నావా అంటూ పలకరించాడు మంజుని. ఆపై ఆనందంతో మాట్రాక కాఫీ తెస్తానున్నయ్య అంటూ లోపలికి పరిగెత్తింది మంజు. వంశీ కుర్చీలో కూర్చుని బూటులేసులు విప్పుకోసాగాడు. భార్గవ అర్థం కాని ఆనందంతో ఏదో కన్నుల పండుగగా చూస్తూ కూర్చున్నాడు. మధ్య మధ్యలో అతని ట్రైనింగ్ విషయాలు అడుగుతున్నాడు. వంశీ బాబాయ్ అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూనే బూట్లు విప్పి ఓ పక్కకు తోశాడు. కోటు విప్పి హ్యాంగర్కి తగిలించాడు. గదిలోకి వెళ్ళి ప్యాంటు షర్టు మార్చుకుని లుంగీ కట్టుకునొచ్చి అలసటగా కూర్చున్నాడు కుర్చీలో. ఇంతలో మంజు కాఫీ తెచ్చిచ్చింది. అమ్మా మంజు, అన్నయ్యకు స్నానానికి నీళ్లు చూడు, ఆ తర్వాత భోజనం. అన్నీ రెడీగానే ఉన్నాయి బాబాయ్ అంది మంజు భార్గవ మాట పూర్తి కాకుండానే అందుకొని. అయితే స్నానం భోజనం కానీ వంశీ, రాత్రంతా నీకు ట్రైన్లో నిద్ర ఉండదు. భోజనం కానిచ్చి పడుకో, సాయంత్రం మాట్లాడుకుందాం అన్నాడు భార్గవ. అలాగే బాబాయ్. నీకు ఆఫీస్ లేదా ఇవాళ? ఉంది, వెళ్ళాలి అని. అమ్మ మంజు, అన్నయ్యతో నాకు కూడా వడ్డించేయమ్మా అన్నాడు భార్గవ మంజుతో. వంశీ కాఫీ తాగి స్నానం ముగించి వచ్చేసరికి మంజు 2 పీటలు వాల్చి కంచాలు పెట్టి అన్నం వడ్డించింది. ఇద్దరూ భోజనాలు చేస్తుండగా వంశీ అన్నాడు, ప్రపంచ తెలుగు మహాసభల హడావిడి ఎక్కువగానే ఉన్నట్లుంది అన్నాడు నవ్వుతూ. అవును, చాలా గొప్ప అరేంజ్మెంట్స్, ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే. అదే అనుకున్నాను. స్టేషన్ నుంచి ఇంటికొచ్చే లోపల నగరంలో తెలుగు సంస్కృతి వెల్లివిరిసినట్లుగా కనిపించింది. అవును, రేపు చివరి రోజు, వెళ్ళి చూద్దాం అన్నాడు భార్గవ. బాబాయ్, మంజుకేదో సంబంధం కుదిరిందని రాశావు, మాట మార్చాడు వంశీ. తన పెళ్లి విషయం వచ్చేసరికి వారికి ఎదురుగా నిలబడి వడ్డించడానికి సిగ్గుపడింది మంజు. అవును, అతను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. మనిషి బాగుంటాడు. కుటుంబం పెద్దదే అయినా ఇతనికి ఎక్కువ బరువు బాధ్యతలు లేవు. ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయట. మంజు వాళ్ళందరికీ నచ్చింది. 6,000 కట్నం, మంచి సంబంధం. అందుకే మాటిచ్చేశాను, నీతో సంప్రదించకుండానే అన్నాడు భార్గవ. అదేంటి బాబాయ్,
నాతో సంప్రదించడం ఎందుకు? మీకంటే ఎక్కువ తెలుసా నాకు? తెలుసునని కాదు వంశీ. మంజు అన్నయ్యగా దాని మంచి చెడ్డలు నీకు తెలియాలి కదా! దాని బాధ్యత నీది కూడా కదా! ఉన్నా నాకంటే ఎక్కువ మీకే ఉంది కదా! బాబాయ్ మీరేం చేసినా, ఎలా చేసినా నాకిష్టమే. అవుననుకో వంశీ. పెద్దవాణ్ణి కదా అని శాసించడం నాకిష్టం ఉండదు. నీ మనసు నాకు తెలుసు. అందుకే అంతా ఖాయం చేసేశాను. పై నెలలో లగ్నం పెట్టించాలి. అసలు కుర్రవాడు ఈ నెలలోనే చేయమని తొందరపడుతున్నాడు. ప్రస్తుతం నువ్వు లేవని పై నెలలోనే బావుంటుందని ఆపాను. మంజు ఇష్టపడిందా బాబాయ్? వంశీ తల వంచుకుని అడిగాడు. భార్గవ ఓసారి వంగుని గిన్నెల మీద మూతలు పెడుతున్న మంజు ముఖంలోకి చూసి దాని ముఖం చూస్తే తెలియడం లేదు అంటూ నవ్వాడు. వంశీ కూడా నవ్వుతూ మంజు ముఖంలోకి చూశాడు. సరిగ్గా అప్పుడే తలెత్తిన మంజు కళ్ళు మెరుస్తూ కనిపించాయి. వంశీ అలా చూస్తుంటే సిగ్గుపడి మీకయిపోయింది కదా అంటూ తన అవతలకొచ్చేసింది. వాళ్ళ కుటుంబమంతా ఈ ఊళ్ళోనే ఉంది. రేపొకసారి వాళ్ళింటికి వెళ్ళొద్దాం. అవును. అతను అప్పుడప్పుడు ఇక్కడికొస్తూనే ఉంటాడు. ఎవరు? అర్థం కానట్టడిగాడు వంశీ. అదే నీకు కాబోయే బావగారు. ఇప్పటికొకటి 2 సార్లొచ్చాడు. మంచి సరదైన మనిషి అంటూ భార్గవ లేచాడు. వంశీ కూడా లేచాడు. తర్వాత మంజు భోజనానికి కూర్చుంది. వంశీ తన సూట్ కేసులోంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన స్వామి వివేకానందుని విగ్రహం తెచ్చి భార్గవ్‌కిస్తూ, బాబాయ్ నీకు వివేకానంద అంటే ఎక్కువ అభిమానం కదా! అందుకోసం తెచ్చాను అన్నాడు. నిజమే. 1, 2 సంవత్సరాలు తక్కువగా 40 ఏళ్ళొచ్చిన భార్గవకి వివేకానంద అంటే అభిమానం ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆయన జీవిత చరిత్ర ఎన్నిసార్లు చదివినా తనివి తీరదతనికి. ఆయన బోధనలు అతన్ని ఉత్తేజితుని చేస్తాయి. ఈ మధ్యకాలంలో భార్గవ ఏది మాట్లాడినా తిరిగి తిరిగి ప్రసంగం స్వామి దగ్గరకు రావడం, ఆయన గురించి గంటలు గంటలు మాట్లాడడం వంశీకి బాగా తెలుసు. అందుకే బాబాయ్‌కిష్టమైన ఆ విగ్రహం తెచ్చిచ్చాడు. ఆ విగ్రహం చూసిన భార్గవ హృదయం ఆనందంతో ఉప్పొంగింది. అపురూపమైన పెన్నిది దొరికినట్లు చూస్తూ ఎంత బాగుంది వంశీ ఎక్కడ కొన్నావ్? అని అడిగాడు భార్గవ. నాగపూర్లో బాబాయ్ అన్నాడు వంశీ. భార్గవ దానిని పదిలంగా తన గదిలో టేబుల్‌పై పెట్టుకున్నాడు. మంజూ అంటూ పిలిచాడు వంశీ. మంజు భోజనం ముగించి వంటిల్లు సర్ది యువతలకొచ్చింది. ఇవిగో ఇవి నీకు అంటూ అందించాడు వంశీ. 2 అందమైన మెత్తని చీరలు. ఒకటి ఉలి ఉలి జపాన్ జార్జెట్. మరొకటి చక్కని జరీ పనితనం తెలుపుతోన్న ఫారెన్ నైలాక్సు చీర. చూస్తూనే మంజు మనసును దోచుకున్నాయి. ఢిల్లీలో దొరికే కొన్ని రకాల పూసల దండలు, గాజులు. అమ్మా మంజు నేను ఆఫీస్‌కి వెళ్తున్నానమ్మా అని. వంశీ నేనొస్తాను. సాయంత్రం మాట్లాడుకుందాం అంటూనే భార్గవ వెళ్ళిపోయాడు. వంశీ ప్రయాణపు బడలికతో గదిలో పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. మంజు వారపత్రిక ఒకటి పుచ్చుకుని కూర్చుంది హాల్లో. సాయంత్రం తొందరగా వచ్చాడు ఇంటికి భార్గవ. అప్పటికి వంశీ ఇంకా నిద్ర లేవలేదు. మంజు టిఫిన్ తయారు చేసి పనంతా ముగించుకుని కూర్చుంది. భార్గవ కాఫీ తాగి ఉదయం వచ్చిన పేపర్ చూస్తూ కూర్చున్నాడు హాల్లో. సరిగ్గా దీపాలు పెడుతున్న సమయంలో నిద్రలేచాడు వంశీ. నిద్రమొహంతో తూలుతూ హాల్లోకొచ్చిన వంశీని చూసి మంజు నవ్వింది. ఈ కుంభకర్ణుణ్ణి ఎవరు బాబాయ్ ఐఏఎస్‌కి సెలెక్ట్ చేసింది? కాబోతున్న కలెక్టర్ కదా! ఇంత నిద్రమోహంతో ఏం చేస్తాడు? అంది. భార్గవ నవ్వాడు. చేతిలో పేపరు పక్కన పడేస్తూ పాపం 2 రోజుల ప్రయాణం కదమ్మా అన్నాడు. అవుననుకో బాబాయ్. ఎంత ప్రయాణం చేస్తే మట్టుకు అంత నిద్ర. ఉదయం నువ్వలా వెళ్ళావు. అన్నయ్య ఇలా నిద్రకు పడ్డాడు. ఒక మాట లేదు, మంచి లేదు. వస్తున్నానుండు. వద్దు బాబోయ్ అనే వరకు చెబుతాను అంటూనే కళ్ళు నులుముకుంటూ బాత్రూం వైపు సాగిపోయాడు వంశీ. ఆహా! అయితే అయ్యగారికి కీ ఇచ్చి వదలాలన్నమాట. రారా కాఫీ సేవించి కబుర్లు చెబుదువుగాని అంటూ మంజు వంటింటి వైపు వెళ్ళింది. వంశీ వచ్చి హాల్లో కూర్చున్నాక కాఫీ తెచ్చిస్తూ చెప్పు ముస్సోరి ఎలా ఉంది? మంచు ఎక్కువగా ఉంటుందా? మన భోజనం అవి సరిగ్గా దొరుకుతాయా? అక్కడ మనుషులు ఎలా ఉంటారు? అంటూ విలేకరుల ప్రశ్నలు వేసింది మంజు. అయితే వంశీ లొంగలేదు. అబ్బా పాపం కాఫీ లంచం ఇచ్చి కబుర్లు చెప్పించుకోవాలని చూస్తున్నావు. నాకు తెలీదు కబుర్లు గిబుర్లు జాంతానే. ఇప్పుడు అర్జెంటుగా మా బావగారిని చూడ్డానికి వెళ్ళాలి అన్నాడు సీరియస్‌గా. ఏ బావగారు? తెలియనట్లే అడిగింది మంజు నొసలు చిట్లించి చూస్తూ. ఏ బావగారా? నాకు కాబోయే బావగారు. మాట పూర్తి కాకుండానే సరే నాతో చెప్పడమెందుకు అంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంజు. నువ్వే అడిగావుగా వంశీ నవ్వుతూ అని. ఏం బాబాయ్ వాళ్ళింటికి వెళదామా? అతన్ని చూడాలనుంది అన్నాడు.
అలాగే నేనే అందామనుకున్నాను. వెళదాం. ఇద్దరూ తయారై వెళుతుంటే, వెళ్ళండి, ఆయన ఇక్కడ లేరు. ఇప్పుడైనా విజయవాడలో క్యాంపులో ఉన్నారు అనుకుంది మనసులో విసుగ్గా మంజు. కిరణ్ మంజుని చూసిన క్షణంలోనే మెచ్చుకున్నాడు. 6,000 కట్నం తక్కువ అని ఇంట్లో పెద్దవాళ్ళు గునుస్తున్నా మంజుని తప్ప మరో సంబంధం ఇంకా చూడనని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు కూడా అంగీకరించకపోతే ఆ అమ్మాయిని అసలు కట్నం లేకుండా చేసుకుని మీకు దూరంగా నా బ్రతుకు నేను బ్రతకగలనని భీషణ ప్రతిజ్ఞ చేయడంతో ఇంట్లో వాళ్ళు హడలి మంజునే చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ముహూర్తం పెట్టుకోవడం ఒకటే మిగిలింది. ఊళ్ళో ఉన్నప్పుడు ఈ నెలలోనూ 2 సార్లు వచ్చాడు. అతని రాక అభ్యంతరంగా అనిపించలేదు భార్గవ్కి. కిరణ్ ఈ రోజు కాకపోయినా రేపు ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. అతనిని రావద్దని చెప్పడంలో కూడా అర్థం లేదనిపించింది. కాసేపు ఆ మాట ఈ మాట భార్గవ్తోనే మాట్లాడుతూ కూర్చునేవాడు. మంజు ఇచ్చిన కాఫీని అతి ప్రీతిగా తాగేవాడు. కిరణ్ వచ్చిన 2 సార్లు కూడా భార్గవ కాసేపు అతనితో మాట్లాడి తర్వాత అర్జెంటుగా ఎవరినో కలవాలనో బజార్లో పనుందనో ఏమీ అనుకోవద్దని చెప్పి మంజు కిరణ్ ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ అవకాశాన్ని కిరణ్ అందంగా సున్నితంగా వినియోగించుకున్నాడు. మొదట మంజు అతనితో మాట్లాడడానికి సిగ్గుపడింది. కానీ కిరణ్ ఊరుకోలేదు. పై నెలలో ఎలాగూ మన వివాహం కాబోతోంది. అసలు ఈ నెలలోనే ముహూర్తం చూడండి అంటే లేవన్నారు. నీ మాటలు వింటూ నీ ఎదురుగా కాలం గడిపేయాలని ఎంతగానో ఉంది తెలుసా? ఇంకొక క్షణం కూడా నిన్ను చూడకుండా ఉండలేను మంజు అన్నాడు. అతని మాటలకు సిగ్గుపడుతూ నవ్వుతూనే మరి ఇన్నాళ్ళు నన్ను చూడకుండానే ఉన్నారు అని అడిగింది. దానికి కిరణ్ కూడా నవ్వుతూ అది నిన్ను చూడకముందు సంగతి, ఇప్పుడు అలా కాదు అన్నాడు. తను క్యాంపులో ఉన్నప్పుడు లెటర్స్ రాస్తానని వాటికి అందంగా జవాబివ్వాలని కోరాడు. అలా అతను క్యాంపుకి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగాయి. భార్గవకు కూడా ఆ సంగతి తెలుసు. అలాగే 2 రోజుల క్రితం విజయవాడ నుంచి లెటర్ రాశాడు కిరణ్. తను క్యాంపులో ఉన్నట్టు మరో వారం రోజులకు గాని ఇంటికి రానని, వచ్చిన వెంటనే అక్కడికి వస్తానని రాశాడు. ఆ సంగతి వాళ్ళతో చెప్పేద్దాం అనుకుంది. కానీ చెప్పడానికి సిగ్గుపడింది. మౌనంగా ఉండిపోయింది మంజు. అమ్మ మంజు, కూరలేమైనా ఉన్నాయా? తేవాలా? వెళుతూ వెళుతూ వీధి గుమ్మంలో నిలబడి పిలిచాడు భార్గవ. వద్దు బాబాయ్, మధ్యాహ్నం వీధిలోకి వంకాయలొస్తే కొన్నాను అంటూ లోపల గుమ్మంలో సమాధానమిచ్చింది మంజు. అయితే తలుపేసుకో, మేం మళ్ళీ వస్తాం అంటూ వంశీ భార్గవ వీధిలోకి నడిచారు. వీధి తలుపులు దగ్గరగా వేసి లోపలకు నడిచింది మంజు. ఆయనను చూడ్డానికంటూ వెళ్ళిన అన్నయ్య ఆశాభంగం పొంది మొహం ఎలా పెట్టుకొస్తాడోనని ఊహించి నవ్వుకుంది క్షణం. ఆ తర్వాత కిరణ్ ఆలోచనల్లో పడిపోయింది మంజు. వంట పని యాంత్రికంగా చేస్తూనే. రాత్రి 9, 10 అవుతుండగా వచ్చారిద్దరు. మా బావగారిని తప్ప మిగతా వారందరినీ చూశానే అన్నాడు వంశీ వస్తూనే. మంజు విని ఊరుకుంది. అతను ఊళ్ళో లేడటమ్మా అన్నాడు భార్గవ. మంజు దానికి సమాధానం ఇవ్వలేదు. అవును, ఏం చెబుతుంది? నవ్వుకుంది. వాళ్ళింట్లో భోంచేసి వెళ్ళమని చాలా బలవంతం పెట్టారు. అక్కడ తినడం ఏం బాగుంటుంది, మర్యాదగా తిరస్కరించి వచ్చేశాం అంటూ భార్గవ భోజనం చేస్తూ చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం భార్గవ వంశీ కాకతీయ నగర్కి వెళదామని సిద్ధమవుతుంటే నేను వస్తాను బాబాయ్, ఆర్ట్ ఎగ్జిబిషన్ మళ్ళీ చూడాలనుంది నాకు అంది మంజు. మళ్ళీ అంటే ఒకసారి చూసావేమిటి అని అడిగాడు వంశీ. ఆ, చూశానన్నయ్య. ఆర్ట్ ఎగ్జిబిషన్లో గీత గోవిందమంతా చిత్రాలతో వేశారు ఓ ఆర్టిస్టు. ఏం బాగుందనుకున్నావు? నాకు ఇంకొకసారి ఆ చిత్రాలే చూడాలనుంది అంది మంజు కళ్ళు విశాలం చేసి చూస్తూ. ఎక్కడ ఏర్పాటు చేశారది అని అడిగాడు వంశీ. ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే మంజు చెప్పింది. అయితే తొందరగా రెడీ కామ్మా అన్నాడు భార్గవ. మంజు చకచక తలదూకుని జడ వేసుకుని తయారైంది. వంట ప్రయత్నం ఏం పెట్టుకోకమ్మా, మనం వచ్చేటప్పుడు ఏ హోటల్లోనైనా తినొచ్చేద్దాం అన్నాడు భార్గవ. ముగ్గురు ఆటో చేసుకుని వెళ్లారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా పెద్దది. చిన్న చిన్న సూదుల దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్లు యంత్రాల వరకు పెట్టారు. రకరకాల బుట్టలు, పూసలు, బొమ్మలు, గాజు సామాను, ఎంబ్రాయిడరీ దుస్తులు, చాలా రకరకాల కళాకారుల నైపుణ్యం తెలిపే వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. భార్గవ బుక్ స్టాల్లో తనకు కావలసిన బుక్స్ కొన్ని కొనుక్కున్నాడు. మంజు జరీ పూలతో ఉన్న ఓ చీర బాగుందంటే కొనుక్కోమన్నాడు వంశీ. వద్దన్నయ్య, ఊరికే బాగుందన్నాను అంది మంజు. అయినా వంశీ భార్గవ కూడా మంజుని ఆ చీర తీసుకోమని బలవంత పెట్టి మరీ కొనిచ్చారు. గ్రౌండ్ మధ్యలో ఉన్న పెద్ద బిల్డింగ్లోకి నడిచారు. కింద నుంచి బాగా ఎత్తుగా ఉంది ఆ బిల్డింగ్. మెట్లెక్కి లోపలికి నడిచారు. ఆ బిల్డింగ్లో అంతా వివిధ చిత్రకారుల చిత్రాలు, శిల్పాలు ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఎప్పటివో ప్రాచీన శిల్ప సంపద కూడా ఆ ప్రదర్శనలో చోటు చేసుకోవడం వంశీకి ఆశ్చర్యం కలిగించింది. గదులు గదులుగా ఉన్న ఆ బిల్డింగ్ అంతా తిరిగి చూసేసరికి 2 గంటల పైగా పట్టింది. ఓ చోట గుంపుగా చేరి ఉన్నారు జనం. అక్కడేముందో అన్నాడు స్వాగతంలా వంశీ. అన్నట్లు చెప్పడం మర్చిపోయినయ్యా. ఓ బియ్యం గింజ మీద ఆయనెవరో ప్రపంచ తెలుగు మహాసభలు 1975 అని చెక్కాడు. చాలా తమాషాగా ఉంది. చుట్టూరా డిజైన్ కూడా చెక్కారు. రా చూద్దుగాని అంటూ వంశీ చేయి పుచ్చుకుని లాక్కెళ్ళింది మంజు. ఆ బియ్యం గింజని ఓ చిన్న పెట్లో పెట్టారు. పైనుంచి చూడ్డానికి ఓ భూతద్దం లాంటిది అమర్చారు. వంశీ ఒక కన్ను మూసి చూశాడు. నిజంగానే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్షరాలు. చాలా ఆశ్చర్యమనిపించింది. వెనకటికి ఎవరో ఒకతను చింతగింజ మీద తాజ్‌మహల్‌ని చెక్కాడని విన్నాడు వంశీ. నిజానికి ఆ కళ కూడా చాలా మెచ్చుకోదగ్గది. ఎవరిలో ఏ కళ ఎలా ఉద్భవిస్తుందో ఎవరికీ తెలీదు కదా! అక్కడ్నుంచి పక్కనున్న మెట్ల మీదుగా పైకి వెళ్లారు. రెండో అంతస్తులోకి వెళ్లారు. ప్రొఫెసర్ చంద్రశేఖరం గారి విభిన్న వేషాల చిత్రాలు ఆ గది నిండా చోటు చేసుకున్నాయి. ఏ వేషం వేస్తే ఆ వేషానికే ఒప్పిన ఆయన ప్రతిభ మెచ్చుకోదగ్గదే. ఇంకా లోపలికి వెళితే చిత్రాల్లో జయదేవుడి అష్టపదులు సాక్షాత్కరించాయి. అందులో ప్రతి ఒక్క చిత్రం ఒక కళాఖండమే. యమునా నది సైకతాలలో కేళి వినోదం కావిస్తోన్న ఆ రాధామాధవుల ప్రణయ చేష్టలు కళ్లకు కట్టినట్టుగా చిత్రించడంలో చిత్రకారుడు కృతకృత్యుడయ్యాడు. అందులోనే ఆయన ప్రతిభ కూడా వెల్లడవుతోంది. మంజు అయితే వాటిని చూసి మరీ మరీ మురిసిపోతోంది. అంత క్రితమే ఒకసారి చూసినా వాటి కోసమే అసలొచ్చింది మంజు. అందుకే మైమరిచి చూస్తోంది. నిజానికి వంశీకి కూడా ఆ చిత్రాలు చాలా నచ్చాయి. చిత్రకారుడి కుంచెలలో జీవం పోసుకున్న ఆ చిత్రాలు మనసులో హత్తుకుపోయాయి. అక్కడ్నుంచి మళ్ళీ 4 మెట్లెక్కి పైకొస్తే వివిధ రంగాలలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తుల ఫోటోలున్నాయి. నిజానికి ఇందులో ఎవరెవరో మనకు తెలియనే తెలీదు. ఇవన్నీ సేకరించడానికి ఎంతెంత శ్రమపడ్డారో. మనకంటే ముందు కాలంలో ఉన్న మహామహుల్ని ఈ విధంగా చూడ్డం తటస్థించినందుకు చాలా సంతోషంగా ఉంది కదూ అంది మంజు. అవునంటూ అంగీకరించాడు వంశీ. అప్పటికే బాగా చీకటి పడింది. ఎక్కడ చూసినా ఎటు చూసినా దేదీప్యంగా లైట్లు వెలుగుతూ పట్టపగల్లా ఉంది. ఏమ్మా మంజు, ఇక వెళదామా అంటూ ప్రశ్నించాడు భార్గవ. అయిష్టంగానే తలూపింది మంజు. తిరిగి ముగ్గురు బయటకొచ్చారు. రోడ్డు అప్పుడే పెళ్లివారు విడిదిలో దిగినట్లు హడావిడిగా ఉంది. రై రయ్యని దూసుకుపోతున్నాయి కారులు, ఆటోలు, రిక్షాలు. మధ్య మధ్యలో సిటీ బస్సులు, లారీలు. ఎటు చూసినా ఏదో హడావిడి, మరేదో ఉత్సాహం వెల్లివిరుస్తున్నట్టుగా అనిపిస్తోంది. బాబాయ్, స్టేడియం వరకు నడిచే పోదాం అన్నాడు వంశీ. నీ ఇష్టం. కాళ్ళు నొప్పులు లేవంటే అలానే నడుద్దాం. ఏమ్మా మంజు అన్నాడు భార్గవ. నేను నడుస్తాను బాబాయ్ ఉత్సాహంగా అంది మంజు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడక సాగించారు. స్టేడియంకి పైనమర్చిన లైట్ల తోరణాలు దూరానికే కనిపిస్తున్నాయి. పట్టణానికంతకు వెలుగును పంచిపెడుతున్న ఆ లైట్లు నగరానికంతకు శోభాయమానంగా వెలుగుతున్నాయి. తీరా దగ్గరకు వెళ్ళేసరికి వంశీకి లోపలకు వెళ్ళగలమా అనిపించింది. అప్పుడే ఎవరో ప్రసంగిస్తున్నట్లున్నారు. మైకుల్లో వినబడుతోంది. నాకు పాసుంది గాని దాని అవసరం అంతగా కనిపించలేదు వంశీ. పాసున్నవాళ్ళు ఆ ముందుకు వెళ్ళి కూర్చోవాలి. అక్కడ పాటలు ఇంతింత కాదు. వేదిక మీద కార్యక్రమాలు కనిపించక మెడ నిక్కబెట్టుకుని చూస్తే మెడ నరాలు, నడుము నొప్పి పుట్టాయి. దానికంటే గ్యాలరీలో కూర్చుంటేనే హాయిగా ఉంది. వేదిక దూరంగా ఉన్నా స్పష్టంగానూ కనిపిస్తుంది. ముఖ్యంగా టెలివిజన్ సౌకర్యం ఉందేమో అన్ని కార్యక్రమాలు చక్కగా కనిపిస్తున్నాయి అన్నాడు భార్గవ వంశీతో. లోపలకు పోయే ద్వారాల దగ్గర దొమ్మిలు జరుగుతున్నాయి. చివరి రోజేమో అల్లరిమూక కొంతమంది గొడవలు చేస్తుంటే గేటు దగ్గర గార్డులు వారి అల్లర్లు పెచ్చు పెరగకుండా చూస్తున్నారు. ఎలాగో ద్వారం గుండా లోపలికి నడిచారు ముగ్గురు. నేలలోంచి పుట్టుకొస్తున్నట్లున్నారు జనం. ఆ జనఘోష సముద్ర ఘోషలా ఉంది. వంశీకి ఏదో లోకంలో అడుగుపెట్టినట్లుగా ఉంది ఆ జనాన్ని చూస్తుంటే. అసలు ఎటు వెళ్లాలో కూడా తోచలేదు. గ్యాలరీల నిండా బొమ్మల కొలువు పెట్టినట్లుగా కూర్చున్నారు జనం. కింద గ్రౌండ్లో ఎడతెగని జనం. భారత రాష్ట్రపతి గారు తమ సందేశాన్నిస్తూ టెలివిజన్లలో కనిపిస్తున్నారు. మంజు వంశీ చేతిని గట్టిగా పట్టుకుంది. పైన అమర్చిన చీరల తోరణాలు గాలికి సన్నసన్నగా కదులుతూ వింత అందాన్ని తెస్తున్నాయి ఆ స్టేడియంకి. గ్యాలరీకి చుట్టూతా అమర్చిన నిలువెత్తు ప్రముఖుల బొమ్మలు ఆ స్టేడియంకు నిండుదనాన్ని ఆపాదిస్తున్నాయి. వంశీ ఏమో అనుకున్నాడు గాని ఏర్పాట్లింత ఘనంగా ఉంటాయనుకోలేదు. కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆ జన సందోహంలో ఊపిరి కూడా సరిగ్గా అందడం లేదు. వెనక జనం, ముందు జనం, పక్కల జనం, ఎటు చూసినా జనం.
ఏదో అమితమైన ఉత్సాహంతో పాదరసంలా పరుగులు పెడుతున్నారు. వంశీ, మనం ఇక్కడ కూర్చోలేం. ఊరికే నువ్వు చూస్తావని తీసుకొచ్చాను. తెల్లవార్లు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అంతవరకు ఉండి మనం చూడలేం. పోదామా అన్నాడు భార్గవ వంశీతో. ఉండు బాబాయ్, మరి కొంచెం సేపు అంది మంజు. భార్గవ దగ్గర మంజుకి చనువు గారం కూడా ఎక్కువే. చిన్నప్పటి నుండి అలాగే పెంచాడు భార్గవ మంజుని. మంజు అంటే అమిత ప్రాణం భార్గవకి. ఆమె ఏదన్నా కాదని చెప్పడు. అందుకే మంజు ఉందామంటే అలాగేనమ్మా అన్నాడు. పావుగంటకు పైగా నుంచున్నారు. కాళ్ళు పీకుతుంటే అలా గ్యాలరీలోకి వెళ్ళి కూర్చుందామా అన్నయ్య అని అడిగింది మంజు, వంశీ చేతిని వదలకుండానే. అమ్మో, ఈ ప్రవాహంలో పడి ఈదడం నా తరం కాదు తల్లి, భయంగా అన్నాడు వంశీ. నిజంగానే ఆ జన ప్రవాహంలో పడి ఈదడం కష్టతరమే. మరికొంతసేపటికి ప్రముఖుల ప్రసంగాలు, నివేదికలు అయ్యాక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని నిమిషాలు నుంచున్నాడు వంశీ. బాబాయ్, నా కాళ్ళు లాగుతున్నాయి, ఇంకా వెళదాం అన్నాడు. పద, రామ్మ మంజు అన్నాడు భార్గవ. ఒకరి చెయ్యి ఒకరు పుచ్చుకుని లైన్గా ఆ జనాన్ని చీల్చుకుంటూ బయటకొచ్చారు. అమ్మయ్యా, గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు వంశీ. అదిగో చూడు వంశీ, ఆ పక్కన పందిళ్ళున్నాయే, అక్కడే సాహితీ చర్చలు, కావ్య గానాలు, కవిత గోష్ఠులు జరిగాయి పగలు. ఆఫీసులు కూడా మాని ఇక్కడికొచ్చి కూర్చున్నాం. ఇసుక వేస్తే రాళ్ళంత జనం కిటకిటలాడిపోయారు. ఏమైనా ఈ వారం రోజులు మహా సంబరంగా జరిగిపోయాయిలే. నిజంగానే ఈ సభలు తెలుగు వాళ్ళకి మరుపురాని మధురానుభూతిగా మిగిలిపోతాయి. ఇవి చూస్తుంటే అన్నం నీళ్లు కూడా అక్కర్లేదనిపించిందనుకో. ఏదో సంతృప్తి హృదయం నిండగా అన్నాడు భార్గవ. అందుకే బాబాయ్ 2 రోజులు ఇంటికి భోజనానికి కూడా రాలేదు అంది మంజు నవ్వుతూ. అంతేనమ్మా, ఎవరికి ఇష్టమైంది వారికి కనిపిస్తే అలాగే ఉంటుంది. సినిమా అంటే ఇష్టమున్న వాళ్ళకి అవి చూస్తే సంబరం, ఇంకేం అక్కర్లేదు. అలాగే నాటకాలంటే చెవు కోసుకునే వాళ్ళకి అవి, రేసులు ఆడే వాళ్ళకి రేసులు, తాగే వాళ్ళకి తాగుడు, ఆడే వాళ్ళకి ఆటలు, పాడే వాళ్ళకి పాటలు ఉంటే ఇంకా అన్నం నీళ్లు అక్కర్లేదనిపిస్తోంది. అవునా కాదా? భార్గవ నవ్వుతూ అంటుంటే వంశీ కూడా నవ్వుతూ నిజమే బాబాయ్ అన్నాడు. బషీర్బాగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఓ మంచి హోటల్లో భోజనం కానిచ్చి ఓ ఆటో మాట్లాడుకుని ఇల్లు చేరారు. అప్పటికే టైం దగ్గర దగ్గర 10 గంటలవుతోంది. వంశీ బట్టలు మార్చుకుని పెట్లో ఉన్న ఓ షర్టు వేసుకోవడానికి తీసుకుంటుంటే ఓ కవర్ కనిపించింది. అది చూడగానే ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ ఆ కవర్ తీసుకుని హాల్లోకి నడిచాడు. అప్పటికింకా మంజు పడుకోలేదు. హాల్లో కుర్చీలో కూర్చుని పత్రికలో ఏదో సీరియల్ నవల కాబోలు సీరియస్గా చదివేస్తోంది. భార్గవ మట్టుకు తన గదిలో మంచం మీద కూర్చుని ఏవో ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నాడు. వంశీ ఆ కవర్ పుచ్చుకుని భార్గవ గదిలోకి వెళ్ళాడు. అడుగుల చప్పుడుకు తలెత్తి చూసి, రా వంశీ, ఇలా కూర్చో అంటూ మంచం మీద ఓ పక్క చోటు చూపించాడు. బాబాయ్, మీరేదో అర్జెంటు కాగితాలు చూసుకుంటున్నట్లున్నారు, మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఆగిపోయాడు పినతండ్రి ముఖంలోకి చూస్తూ. అర్జెంటు కాదులే, ముందు నీ విషయం అర్జెంట్ అయితే చెప్పాయి అన్నాడు భార్గవ కాగితాల్లోకి చూసుకుంటూనే. అది కాదు బాబాయ్, ఆ మధ్యన రంగనాథ్ బాబాయ్, కాళింది పిన్ని ఉత్తరాలు రాశారు నాకు. వంశీ మాటలు పూర్తి కాకుండానే పక్కనేదో పడ్డట్టుగా ఉలిక్కి పడ్డాడు భార్గవ. వంశీ ముఖంలోకి అలా చూస్తుండిపోయాడు ఒక క్షణం. అవును బాబాయ్, ఈ సంగతి నీకు ఉత్తరంలో రాద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో వస్తున్నాను కదా, ఉత్తరమే చూపించొచ్చునని ఇదిగో ఉత్తరం అంటూ చేతిలో కవర్ అందించాడు వంశీ. ఆ ఉత్తరం అందుకున్న భార్గవ చేతిలో పనాపి వెంటనే ఉత్తరం చదవసాగాడు. చిరంజీవి వంశీని, మీ బాబాయ్ దీవించి రాయినది. ఇక్కడ అందరూ క్షేమం, అక్కడ నువ్వు క్షేమం అని తలచదము. నువ్వు త్వరలో కలెక్టర్వు కాబోతున్నావని తెలిసి ఆనందించావు. నువ్వింత వాడివైనందుకు, మీ అమ్మా నాన్న చూసుకునే యోగ్యత లేకపోయినందుకు చాలా విచారిస్తున్నావు. అయినప్పటికీ నువ్వు దేనికి బాధపడకు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాణ్ణి. నువ్వు డబ్బుకి ఇబ్బంది పడద్దు. అవసరమైతే రాయి, తప్పకుండా పంపుతాను. నిన్ను చూసి చాలా రోజులైంది. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడకు తప్పకుండా రా. నిన్ను అందరూ చూడాలనుకుంటున్నారు. నీకు మీ పిన్ని ఏదో రాయాలని కూర్చుంది. దాని విషయమై నీ అభిప్రాయం రాయి. నీ అభివృద్ధిని సదా కాంక్షించు మీ బాబాయ్ రంగనాథ్. ఆ ఉత్తరం పూర్తయిన తర్వాత కాళింది రాసిన ఉత్తరం తీశాడు భార్గవ. చిరంజీవి వంశీని, మీ పిన్ని ఆశీర్వదించి రాయినది. ఇక్కడ అందరం కులాసా, అక్కడ నువ్వు కులాసాగా ఉన్నావని తలుస్తాను. అంత దూరంలో మన తిండి తిప్పలు దొరకక ఏం బాధపడుతున్నావోనని అస్తమానం అనుకుంటున్నాను. కానీ దూరాభారంలో ఉండడం వలన నీకెటువంటి సహాయము చేయలేకపోతున్నావు. ఏమైనా స్వయం కృషితో వృద్ధిలోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అమ్మే ఉంటే నిన్ను చూసుకుని ఎంతగా మురిసిపోయేదో పాపం, ఆవిడికి అదృష్టం లేదు. వంశీ, నీకు ఒక విషయం రాయాలనుకుంటున్నాను. మా అన్నయ్య నీకు తెలుసు కదా,
వాడికో కూతురుంది. బిఏ చదువుతుందిలే. ఈ మధ్య ఏదో మాటలో నీ విషయం వచ్చింది. సరితను నీకివ్వాలని మా వదిన అభిప్రాయం. మీ బాబాయికి నాకు కూడా ఇష్టమే. ఆ అమ్మాయి బావుంటుంది. ఫోటో కూడా పంపిస్తున్నాను. నీకు నచ్చితే వెంటనే తెలుపవలను. ఇందులో మరొకరి అభిప్రాయం అడగవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. నీ మనసుకు నచ్చినట్లు చెయ్యి. నేనడిగిన విషయం వెంటనే తెలుపుతూ నీ క్షేమంతో ఉత్తరం రాయి. ఇట్లు మీ పిన్ని కాళింది. ఆ ఉత్తరాలు చదవడం పూర్తయ్యేసరికి భార్గవ ముఖం జేవురించింది. కోపంతో పళ్ళు బిగుసుకున్నాయి. దవడ ఎముకలు పైకి తేలి అదురుతున్నాయి. చూస్తుండగానే అతని కళ్ళు ఎర్రబడిపోయాయి. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు భార్గవ. ఆ ఉత్తరాల్లోకి చూస్తూ. అతని మౌనం చూసి వంశీ మాట్లాడించడానికి కూడా భయపడిపోయాడు. వంశీ కూడా మౌనంగానే ఉండిపోయాడు. 5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. తర్వాత తనలో కలిగిన మార్పు వంశీ గుర్తించకూడదని, మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తూ, మరి నీ అభిప్రాయం వాళ్ళకి తెలిపావా అని అడిగాడు. భార్గవ చేతిలో ఉత్తరాల్ని మంచంపై పక్కన పడేస్తూ. వంశీ ఒక్క క్షణం జవాబివ్వకుండా నిశితంగా చూశాడు భార్గవ్ వైపు. తర్వాత అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు బాబాయ్ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న చాలా తీవ్రంగా రావడంతో భార్గవ కంగారు పడ్డాడు. అది కాదు వంశీ, సంతోషమైతే సంతోషమనో, కష్టమైతే కష్టమనో రాసిన ఉత్తరానికి జవాబివ్వాలి కదా, ఏదో ఒకటి అన్నాడు. నిజమే, కానీ ఈ ఉత్తరాలకి జవాబివ్వలేదు. ఇవ్వను. అసలు ఇవి నీకు చూపించడానికని ఇక్కడి వరకు మోసుకొచ్చాను. లేకపోతే ఎప్పుడో అక్కడే చేసి ఉండేవాణ్ణి ఈ పని అంటూ చటుక్కున మంచం మీదున్న 2 ఉత్తరాలు అందుకుని ముక్కలు చేసేశాడు వంశీ. ఆ చర్యకు భార్గవ తెల్లబోయి చూశాడు. బాబాయ్, ఆ ఉత్తరం చూడగానే నాలో ప్రతి అణువణువు బొగ్గుమని మండింది. ఆ ఉత్తరం నిన్ను కూడా కదిలించిందని నాకు తెలుసు. అది కాదు వంశీ, భార్గవ ఏదో అనబోయాడు. ఏది కాదు బాబాయ్, వాళ్ళని నువ్వెప్పుడూ తోలనాడవు. నీ మంచితనం నాకు తెలుసు. దాంతోబాటే నీ జీవితం ఇలా ఎడారి కావడానికి కారణం వాళ్లేనని కూడా తెలుసు. కన్నతల్లికి మేం దూరమైంది వారి వల్ల కదూ. అవన్నీ నేను మర్చిపోయానా, నువ్వు మర్చిపోయావా? మర్చిపోక చేసేదేముంది చెప్పు వంశీ. లేదు బాబాయ్, నువ్వు గతాన్ని మర్చిపోలేదు, మరిచిపోలేవు. మరిచిపోయానని నువ్వు అనుకున్నా నేను నమ్మను. గతం నీ హృదయంలో అగ్నిజ్వాలను నింపిందని తెలుసు నాకు. అవి అప్పుడప్పుడు నీలో సెగలు పొగలు విరజుమ్ముతున్నాయని తెలుసు. కానీ కానీ నీకోసం నేనేం చేయలేను బాబాయ్. నీ నుంచి పొందడమే గాని నేనేమీ ఇవ్వలేను. నీ హృదయ భారాన్ని నేను దింపలేను. అసమర్థుణ్ణి. నీ జీవితాన్ని నువ్వు కొవ్వొత్తిలా కరిగించుకుంటూ మాకు జీవితాల్ని ప్రసాదిస్తున్నావు. త్యాగం చేయడం ఒక్క స్త్రీకి మాత్రమే తెలుసును అనుకునేవాణ్ణి ఇన్నాళ్ళు. కానీ నువ్వు చేస్తున్న త్యాగంతో ఏదీ సరితూగదు. హఠాత్తుగా వంశీ కంఠంలో మార్పు వచ్చేసింది. జీరబోయింది. అతని కంఠంలో వచ్చిన మార్పును చూసి శక్తుడైన భార్గవ చటుక్కున వంశీ తలను 2 చేతులతో హృదయానికి దగ్గరగా తీసుకున్నాడు. ఆ ఆప్యాయతలో కరిగిన వంశీ దుఃఖాన్ని అరికట్టలేకపోయాడు. గుండెల దగ్గరగా తడిగా వెచ్చగా తగలడంతో వంశీ ముఖం ఎత్తి చూసి, వంశీ, ఏడుస్తున్నావా అన్నాడు విస్మయంగా భార్గవ. వంశీ మాట్లాడలేకపోయాడు. పిచ్చివాడా, ఇప్పుడేం జరిగిందని ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావు అంటూ వాత్సల్యంగా వంశీ నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు భార్గవ. బాబాయ్, నువ్వు నన్ను మరిపించాలని చూడకు. నీ ఆశలకు ఆశయాలకు సమాధి కట్టుకున్నావు. మా కోసమే నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావు. నిన్నడకుండా నీ సలహాలేందే నేను ఏమీ చెయ్యను బాబాయ్. ఈ రోజున నేను పెద్ద ఉద్యోగస్తుణ్ణి కాబోతున్నానని వాళ్ళు ఉత్తరం రాస్తే మరిపోతానా? అసలు వాళ్ళు ఆ ఉత్తరం ఎలా రాయగలిగారో నాకు అమితాశ్చర్యంగా ఉంది. వంశీ మాట పూర్తి కాకుండానే భార్గవ్ అందుకొని, అంతే వంశీ, అంతే. మనుషులంత స్వార్థపరులు మరొకరు లేరు. ఈ మనుషుల ప్రవర్తన చాలా అనూహ్యంగా ఉంటుంది అన్నాడు. అంతేకాదు బాబాయ్, ఆవిడ రాసింది చూడు. ఇందులో మరొకరి అభిప్రాయం ఎంతమాత్రం అవసరం లేదని. ఆ మాట నా గుండెల్ని మరీ మండించింది. ఆ మరొకరు అన్నది ఎవరినో తెలుసా? నిన్ను బాబాయ్, నిన్ను. నీ అభిప్రాయం తీసుకోందే నేనేమీ చేయనని ఆవిడకు తెలీదు. వంశీ కంఠంలో ఆవేశం తొంగి చూసింది. ఆ ఆవేశంలో కొంచెం గట్టిగా మాట్లాడాడేమో. హాల్లో ఉన్న మంజుకి వినిపించి ఏంటోనని హడలుకుంటూ వచ్చి గది గుమ్మంలో నిలబడింది. ఎవరో ఏదో రాశారని నువ్వు ఆవేశపడతావో వంశీ? ఎలాగైనా అనుకొని నాకు బాధ లేదు, భార్గవ అనునయంగా అన్నాడు. అది కాదు బాబాయ్, ఈ రోజున వాళ్ళ దొంగ ఆపేక్షలకి లొంగిపోతానని ఎలా అనుకున్నారు? నా కంఠంలో ప్రాణముండగా అలా జరగదు. కనీసం బాబాయ్, మంజు ఎలా ఉన్నారు అని రాయగలిగారా? వంశీ కంఠంలో కోపం తగ్గలేదు. వంశీ, నా మాట మీద నీకు గురుందన్నావు. వాళ్ళ మీద నీకు కోపం ఉన్నప్పుడు వాళ్ళ మాటలను వింతగా లెక్క చేయకూడదు, పట్టించుకోకూడదు. తెలివిగలవారి లక్షణం అది అని వంశీకి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా, ఏమ్మా మంజు, అక్కడ నిలబడిపోయావు, ఇంకా నిద్ర రావడం లేదా అంటూ మాట మార్చాడు భార్గవ.
లేదు బాబాయ్, ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. ఇంతలో అన్నయ్య ఏదో గట్టిగా మాట్లాడుతుంటే ఏంటోనని అంది మంజు. భార్గవ్ నవ్వాడు. ఏదోలేమ్మా, వెళ్ళి పడుకోండి, చాలా పొద్దుపోయినట్లుంది అన్నాడు. మంజు ఆ మాటలు వినగానే వెళ్ళిపోయింది గదిలోంచి. వంశీ మాత్రం తల వంచుకుని అక్కడే కూర్చున్నాడు. వెళ్ళు నాన్న, వెళ్ళి పడుకో. ఇప్పుడు వాళ్ళకేమీ మనం జవాబు ఇవ్వడం లేదు, ఇవ్వబోము. మనసు పాడు చేసుకోకు, వెళ్ళి పడుకో అంటూ భార్గవ వంశీ భుజాన్ని తట్టాడు. వంశీ తప్పనిసరిగా అక్కడి నుంచి లేచాడు. అతను వెళ్ళాక భార్గవకి తెలియకుండానే బలంగా నిట్టూర్పు విడిచాడు. మంచం మీదనున్న కాగితాలు సర్ది టేబుల్పై పడేశాడు. తర్వాత పెద్ద లైట్ ఆర్పి చిన్న లైట్ వేశాడు. తర్వాత మంచం మీద పడుకున్నాడు. నీ జీవితం ఇలా ఎడారి కావడానికి, మాకు కన్నతల్లి దూరం కావడానికి కారణం వాళ్ళు. నువ్వు గతాన్ని మరిచిపోలేవు, మరిచిపోవు. అది అగ్నిజ్వాలల్లా అప్పుడప్పుడు సెగలు పొగలు నీలో విరజిమ్ముతున్నాయి. వంశీ మాటలు తిరిగి తిరిగి గుర్తుకు రాసాగాయి. నిజమే, గతాన్ని తనెప్పుడు మరిచిపోయాడు, ఎలా మరిచిపోగలుగుతాడు? వంశీ అన్నట్లు నా జీవితం ఎడారైంది. ఆ ఎడారిలో 2 వయస్సులు మాత్రమే, వాటి సంరక్షణే మిగిలింది. నా ఆశయాలకు ఆశలకు సమాధి కట్టాను. ఎందుకు? ఆ ప్రశ్నతో భార్గవ మనసు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన గతం గతుకుల్లో పడిపోయింది.